అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి స్వాగతం. అభిమాని కొడుక్కి రామ్ చరణ్ పేరు విషయం తెలిసి ఇంటికి పిలిపించిన చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవికి తన అభిమానులంటే ఎంతటి ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులను తన కుటుంబంగా భావించే ఆయన అవకాశం వచ్చిన ప్రతిసారి వారి పట్ల ఉన్న తన ఆప్యాయతను చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా మెగా 158 షూటింగ్ సెట్లో జరిగిన ఓ అరుదైన సంఘటన ఇప్పుడు సినీ వర్గాలలో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మెగా 158 షూటింగ్ సమయంలో కెమెరా విభాగంలో పనిచేస్తున్న నివాస్ అనే టెక్నీషియన్ చిరంజీవి దృష్టిని ఆకర్షించాడు. ఆయన పనితీరును గమనించిన చిరంజీవి నివాస్తో సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి అతడి వ్యక్తిగత విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అప్పుడు నివాస్ తాను రామ్ చరణ్కి వీర అభిమానిని అని చెప్పడంతో పాటు చరణ్పై ఉన్న అభిమానంతో తన కుమారుడికి జస్వంత్ రామ్ చరణ్ అనే పేరును కూడా పెట్టుకున్నారని చెప్పారు. మరి ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ ఎంతో సంతోషించడమే కాకుండా తన కుటుంబంపై ఒక సాధారణ టెక్నీషియన్ చూపిస్తున్న అభిమానానికి మరియు భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తుంది. అంతటితో ఆగకుండా మరి మెగాస్టార్ చిరంజీవి గారు నివాస్ కుటుంబాన్ని తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. మెగాస్టార్ నుండి వచ్చిన ఈ ఆహ్వానం ఆ కుటుంబానికి ఊహించని ఆనందాన్ని కలిగించింది. చిరంజీవి ఆహ్వానం మేరకు నివాస్ తన కుటుంబంతో కలిసి ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడ వారికి మరో మధురమైన సర్ప్రైజ్ ఎదురైంది. మెగాస్టార్తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నివాస్ కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయాన్ని గడిపారు. చిన్నారి జస్వంత్ రామ్ చరణ్తో చరణ్ ఆప్యాయంగా మాట్లాడారు. నివాస్ కుటుంబ సభ్యులతో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలు కూడా దిగారు. మెగా ఫ్యామిలీతో గడిపిన ఈ అరుదైన క్షణాలు ఆ అభిమాని కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయి. ఓ సాధారణ టెక్నీషియన్ కుటుంబానికి చిరంజీవి రామ్ చరణ్ ఇచ్చిన గౌరవం, చూపించిన ఆప్యాయత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నటుడు అభిమాని మధ్య ఉండే బంధం కేవలం తెరపై ప్రేమాభిమానాలకు మాత్రమే పరిమితం కాదని, ఇలాంటి సంఘటనలు మరోసారి నిరూపిస్తాయని మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు షేర్ చేయండి. మరిన్ని వినోదాత్మకమైన మరియు విశ్లేషణాత్మకమైన వీడియోల కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.